అసలు ఎలా థ్యాంక్స్ చెప్పకుండా ఇప్పుడు జీవితంలో రుణపడి సార్ నేను. ఎందుకంటే ఒక కొత్త ఎడిటర్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేయడం చాలా కష్టం సార్ ఇక్కడ. అలాంటిది నన్ను మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు అందరూ కొత్త వాళ్ళే తర్వాత సార్ అది తెలుసుకో. థ్యాంక్ యూ సార్. అలాగే మీరు చెప్పిన వెంటనే మా ప్రొడ్యూసర్ గారు అంత పెద్ద బ్యాండ్ మెగా సూపర్ గుడ్ బ్యానర్ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే టీవీ చూసారు కదా సార్, చాలా అన్ని ఎగిరిపోయినాయి. అలాగే సినిమా చూసినప్పుడు అన్ని ఎమోషన్స్ చాలా వర్కౌట్ అయినాయి. అండ్ ముందుగా నేను సినిమాకు ప్రేక్షకులుగా చూసాను కాబట్టి సినిమా చాలా బాగా వచ్చింది సార్. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఎన్ని ఎంటర్టైన్మెంట్ జోనర్లో చాలా రోజులు మనం సినిమా చూసి ఇది ఒక జోనర్కే ఫిక్స్ అయిపోయారు పేరు సినిమాలు. బట్ ఇవన్నీ జోనర్లో వర్కౌట్ అయింది. అండ్ సూపర్ స్క్రిప్ట్ అండ్ ఆర్టిస్ట్ సార్ ఎక్స్ట్రాడనరీగా పర్ఫార్మెన్స్ చేసి ప్రతి సీన్ బాగా చేశారు. మిస్టర్ సార్ అండ్ రాగి సూపర్ బ్రో అండ్ సూపర్ విలన్ జీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో. అందరూ కూడా అడగచ్చు. మైక్ ఇస్ ఆల్ యోర్స్. సార్ అమ్మరాజు నమస్తే. చాలా కాల గ్యాప్ తర్వాత వచ్చారు. ఈ పోస్టర్ ఆ పాట మ్యూజిక్ దేవుడు క్యారీ చేస్తే అది ఇంకా ఉంటుంది, వింటూనే ఉంటాం. అలాంటి అంటే నేను చాలా చూజీగా వెళ్తాను సబ్జెక్ట్స్. నా దగ్గరకు వచ్చిన డైరెక్టర్స్ అందరు కూడా సేమ్ రొటీన్ స్టోరీస్. అది అంటే అది ఎలా ఉంటుంది అంటే సినిమా నాకే నచ్చలేదు ఆ కథ అన్నప్పుడు నా ఫ్యాన్స్కి నేను ఎలా చీట్ చేయగలను. సో ఫస్ట్ నాకు 80% నచ్చితే అట్లీస్ట్ 50% అయినా నేను ఆడియన్స్కి హ్యాపీ చేయగలను అనే ఫీలింగ్తో నేను అలా చూజీగా వెళ్ళి సెలెక్టివ్గా వెళ్ళాను. మధ్యలో నచ్చిన స్క్రిప్ట్స్ చేశాను కొన్ని. అంటే పెద్ద సినిమాలు మీకు రాలేదా సార్? రొటీన్ అంటున్నారు అంటే పెద్ద డైరెక్టర్లు పెద్ద అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కొత్తలే వచ్చారండి. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలన్నీ కొత్త. ఒక 2 సినిమాలు మాత్రం కొద్దిగా ఎక్స్పీరియన్స్ అదే కీలు గుర్రం సినిమాకి చేశాను నేను. తర్వాత ఇంకొక నవ వసంతం సినిమా ఒకటి చేశాను. సేమ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ చేశాను. అంటే మీ టైంలో హీరోస్ అంటే ఇప్పుడు జగపతి బాబు గారు కానీ లేకపోతే శ్రీకాంత్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. మరి మీరు ఎందుకు చేయలేకపోతే? చేస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ అందరికి చెప్పాను. నెగిటివ్ షేడ్ కూడా చేస్తాను. నేను ఆల్రెడీ ఒక మూవీ ఇప్పుడు నెగిటివ్ షేడ్ ఒకటి చేశాను. అది ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవ్వచ్చు. ఇప్పుడు చేస్తున్నాను. అంటే క్యారెక్టర్ బాగుంటే మంచి క్యారెక్టర్ ఉంటే చేస్తున్నాను. అలాగే లీడ్ కూడా చూస్తున్నాను. మంచి కథలు వస్తేనే చేద్దామని. ఎందుకంటే ఏదో చేసేద్దాము అని చాలా మంది అలాగే చేసి పేరు పాటు చేసుకున్నారు. సో నాకు అలా ఇష్టం లేదు. ఇప్పటికీ అందరూ నా ఫ్యాన్స్ చూసినప్పుడల్లా మీరు మంచి సినిమాలు చేశారు, సడన్ గా ఎందుకు చేయట్లేదు అంటే మంచి సినిమాలు ఇవ్వాలనే నా కోరిక. రేపు పొద్దున డిసప్పాయింట్ అవ్వకూడదు నా ఫ్యాన్స్. అందుకనే నేను ఆ కేర్ తీసుకొని ఆ గ్యాప్ వచ్చింది అంతే తప్ప నేను ఎప్పుడు సినిమా చేయనన్న ఇది లేదు నాకు. ఓకే రాజు కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది. అసలు ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగుంది. యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక స్టార్ హీరో అంటే నాకు తెలిసి ఇంట్రొడక్షన్ ఇస్తే బాలకృష్ణ గారు అయితే సింహం, ఎన్టీఆర్ అయితే టైగర్ లాగా వస్తుంది. నువ్వు 2 కోడి పిల్లలతో పైకి వేస్తున్నావు. తలా రాజు అని అంటారు కదా. అంటే కూడా అది వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అందరూ కొత్తగా ఎన్నికలు కదా. సో నేను కొత్తగా వస్తే కోడి తల అంటే నిజంగా అదేనా లేకపోతే తమిళ హీరో అజిత్ కి అజిత్ అంటాం కదా అలా చూసి పెట్టారు? అలా ఏం లేదు. స్టోరీకి తగ్గట్టు టైటిల్ పెట్టాం. అలాగే ముంచండి. అలాగే ఆర్టిస్ట్ అవ్వాలనేది మీ నాన్నగారి ఇంట్రెస్టా మీ ఇంట్రెస్టా? యాక్చువల్లీ అంబిషన్ చిన్నప్పటి నుంచి ఉండింది. బట్ ఐ గాట్ ది ఆపర్చునిటీ. ఆ రోజు మై డాడ్ కాల్ మీ టు ద స్టేజ్. ఆ రోజు నుంచి మై డాడ్ గాట్ మీ ది ఆపర్చునిటీ బేసిక్లీ. సో అప్పటి నుంచి ఆ రోజు నైట్ మన ఎవర్ స్టడీయింగ్ అట్ 1 o'clock in the night మా నాన్న వచ్చి రాగిని గడరా నీకు చెప్పాలి అని హీ టోల్డ్ మీ ద స్టోరీ ఆఫ్ తలా. ఆ రోజు నుంచి రాగిన్ నీకు తగ్గట్టు నీ వయసుకి స్టోరీ పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ మై డాడ్ ఇస్ మై హీరో. ఐ హ్యావ్ టు లిసన్ టు హిమ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ హి సేస్ ఐ బిలీవ్. సో మా నాన్న ఏం చెప్తే వినేసా అండ్ నేను మూవీ చూసా. సో ఎక్సైటెడ్.
ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఎవ్రీవన్ టు సీ ఇట్. అండ్ అందరు చెప్తున్నారు కదా, చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి టీజర్ చూసాగా. సో దట్స్ ఇట్. ఓకే, మీ ఏజ్ కి రామ్ కామ్ కానీ ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ కానీ చిన్న రొమాన్స్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది కదా, అది అడగలేదా? మీరు స్టార్టింగ్ 16 ఏళ్ల వయసులో తలలేపటాలు మా నాన్న చెప్పింది అయితే నాకు చాలా ఇష్టం. నాకు నార్మల్ గా ఎలా అంటాం, అది చాలా కొత్తగా ఉండింది. ఈ మధ్య అందరూ రామ్ కామ్స్ అని చేస్తున్నారు, బట్ మై డాడ్ గాట్ అప్ విత్ న్యూ స్టోరీ, దట్ టు అకార్డింగ్ టు మై ఏజ్. సో అందరూ ఒక చేసి మా నాన్న చేసి యూనిక్ గా ఐ డిడ్ దిస్ యాక్షన్ ఫిల్మ్. అండ్ ప్లస్ యాజ్ మై డాడ్ సెడ్, ఈ మధ్య ఎవరు ఈ వయసులో యాక్షన్ మూవీ ఎవరు తీయలేదు. సో ఐ మైట్ బి ద ఫస్ట్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. మీకు హీరోయిన్ ఉంటుందా ఈ సినిమాలో? ఉంది హీరోయిన్. అంటే మీకు కావాల్సిన రామ్ కామ్ ఉంది మూవీలో, బట్ లవ్ ఉంది, కానీ మోస్ట్లీ యాక్షనే. కాదు, రొమాన్స్ సీన్ చేయడం నాన్నగారి ముందు ఎట్లా అనిపించింది? అయ్యో ఒక్క మైకే పెట్టి అన్ని ఇక కష్టాలు. సార్ చెప్పండి. అది చెప్పాలి, ఎందుకంటే రొమాన్స్ సీన్ ఉంది, దాన్ని చెప్పేశారు. అది ఇంట్రొడక్షన్ అది కంపల్సరీ చేయాలంటే ఈయన అందరూ చెప్పి మా మమ్మీ దగ్గర అన్ని చెప్పాడు. ఆ తర్వాత నేను చాలా చెప్పి తర్వాత కెమెరామెన్ మాట్లాడి అందరికి పంపించేసి ఆ తర్వాత చేసాను హైలైట్. ఆ తర్వాత నాకు అన్ని అయిపోయినాయి వాళ్ళతో, అమ్మాయితో మాట్లాడదా కొంచెం ఇది స్టార్టింగ్ నుంచి కొంచెం ఈ క్యారెక్టర్ బాగా చదువుతాడు. 99 మార్క్ అది చదివి చూడు అని ఎప్పుడు టాప్ స్కూల్లో టాప్ అవుతాడు. సో అలాంటి అబ్బాయి ఓపెనింగ్ నేను నైట్ 1 o'clock టాబ్లెట్ తీసుకొని వేసి హ్యాపీ వెళ్తాడు, రాని వెళ్ళను సొంత ఓపెనింగ్. సో ఈయన దగ్గర అంబిషన్ ఉంది నాకు తెలియదు. నా ఫైర్ లో హీరో చేయాలి ఆ రోజు కలిసి చెప్పాను. అది హీరో డాడీ హీరో అది తర్వాత చెప్పాడు నాకు, డాడీ నాకు చాలా స్ట్రగుల్డ్ అండ్ ఫైట్ మాస్టర్స్ చెప్పాలి. స్టంట్ శివ సన్ కెవిన్ ఇంట్రొడ్యూస్ అన్నారు. సో ఈ డన్ వెరీ గుడ్. అండ్ ఇంకో సిల్వా ఫైట్ మాస్టర్, అలా పెద్ద ఫైట్ మాస్టర్స్ అందరూ చేశారు. సార్ ఏంటి మీరు 10th క్లాసా లేకపోతే ఇంటర్ స్టూడెంట్ మీ వాడు దాంట్లో సినిమాలో చదివేది? 10th క్లాసా ఇంటర్ చదివేది? స్కూల్ ఇంటర్ 11th సార్. 11th? ఏం సార్ అంత ఆర్షిగా చూపించాల్సిన అవసరం ఉంది? చిన్న కుర్రాడు ఉన్నాడు కదా, మంచి లవ్ స్టోరీ పెట్టించవచ్చు కదా. ఆ కుర్రాడు కదా నాకు నవ్వుతుంది సార్. నా లవ్ మ్యారేజ్ సార్, సడన్ గా నేను చెప్పిన లవ్ అనిపిస్తాను. లవ్ ఎలా లేదు, నేను డిఫరెంట్ ట్రై చేశాను, కమర్షియల్ ట్రై చేశాను సార్. అలాంటి చాలా అబద్ధం చెప్పి అది క్యూట్ లవ్ అలా లేదు, చాలా అబద్ధం చెప్పాడు. అలాంటి నాకు అమ్మాయి కావాలి ఫిక్స్, ఫస్ట్ లవ్ ఫిక్స్ అని దానికోసం వాళ్ళ అమ్మ దగ్గర అడిగి అలా వెళ్ళిన తర్వాత నాకు పార్క్కి వెళ్ళి ఇలాంటి వీళ్ళ దగ్గర అలాంటివన్నీ మనకు అలవాట్లేదు. నాకు చిన్నప్పటి నుంచి నా రజనీకాంత్ ఫ్యాన్, నాకు మాస్తా ఇష్టం. థియేటర్లో క్లాప్స్ రావాలి, థియేటర్లో క్లాప్స్ వచ్చిన ఆడియన్స్ క్లాప్స్ పెట్టాలి, మీరు అందరం చూసుంటారు. సో అంత ఫీల్ ఆయనకి ఇష్టం. దానికి సమ్టైమ్ ఫ్లాప్ అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు, బట్ మన స్టైల్లో మన అబ్బాయి ఉన్నా బాగుంటుంది. అది నాకు కష్టపడి ఈజ్ ఫస్ట్ యాక్షన్ తెలియదు సార్ మూవీలో. అది నేను ఓపెన్ చేసి సార్ టీజర్లో. ఇట్స్ డ్రామా అమ్మాయి ఉంటుంది, ఆ తర్వాత లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మందికి సన్ స్ట్రోకులు తగులుతున్నాయి. సన్ స్ట్రోక్స్ తగులుతున్నాయి. పర్లేదా? మీరు కూడా దీనికి ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్ మీరు అనుకుంటే సినిమాకి దీనిగా సూపర్ గుడ్ సార్. దీనికి లైన్ ప్రొడ్యూసర్ మీకు లేదు, అది ఆ వాకాడ అప్పారు ఉంటారు కింద ప్రొడ్యూసర్ రాధా రాజశేఖర్. రాజరాజు ఎగ్జిక్యూటివ్. ఎలా అంటే ముందు ఓన్ తీసారు హైఫైన, అప్పుడు ఉంది ఎలా అంటే బడ్జెట్ కంట్రోల్ పర్ఫెక్ట్ గా చేశారు. సో ఇక్కడ ఏం చేయాలంటే నాకు సూపర్ గుడ్ లో ఉంది ఎలా అంటే ఇదే బడ్జెట్, దీంట్లో ఫినిష్ చేయాలని చెప్పేశారు. సో నాకు రేపు నేను నాకు లైఫ్ ఇచ్చేది గాడ్ ఫాదర్ చౌదరి సార్. రేపు ఎలా దాసి ఎక్కువ అయినా నేను ఫేస్ చేయడం కష్టం, ఎందుకంటే నా నమ్మి సార్ డబ్బు ఇస్తున్నారు. సో ఈ లోపలే ఫినిష్ చేయాలి నాన్న. ఐ కాల్, ఎందుకంటే నాకు దాంట్లో ఐడియా లేదు, బట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. అపరావు దగ్గర ఇంటర్వ్యూ చేశాను. సార్
తీసిన ప్రతి ఏది అమ్మాయి పర్ఫెక్ట్ చేసుకుంటూ చెప్పి స్పాట్ లో అప్పారావు అండ్ మేడమే వాళ్ళు కూర్చుని రాసి ఓడిలా పర్ఫెక్ట్ అదే బడ్జెట్ ఫిల్ చేసింది. అందుకే హ్యాపీ. అది కారణం క్లాప్స్ రాదా సీరియస్ అది అది బయట వచ్చి ఇది ఇంత వచ్చినా ఎక్కువ అవుతుంది, వద్దు వద్దు చెప్పేస్తుంటది. నేను క్యాన్సిల్ చేస్తా. సో బడ్జెట్ నాకు కంటిన్యూ నాకు చెప్తూనే ఉంటుంది దానికి ఎంతమైంది, ఇంకా ఎంత చేయవచ్చు అలా. సో అది నాకు ప్లస్ అయింది. అయినా నా ఇంటర్వ్యూ చేసిన మీకు తెలుసు, నా డాన్స్ మాస్టర్ ఉన్నా కూడా చాలా మందికి తెలుసు 10 days 5 days సాంగ్ చేస్తారు, నేను 2 days చేస్తారు, 3 days చేస్తారు. ఐఎమ్ ఆల్వేస్ సపోర్ట్ టు ప్రొడ్యూసర్. ఏంటి బండి సాంగ్ లో 2.5 days, లక్ష్మీ బాబా 2 days, శ్రీజీ సార్ మిర్చి మసాలా సాంగ్ ఉంది అందులో ఇదేంటి 2 days ఫిట్ చేసి వెళ్ళేవారు. ఒక రెస్పెక్ట్ నాకు ఇప్పుడు సూపర్ స్టార్ సార్, ఆయన 2 days 3 days ఎక్స్ట్రానే చేస్తారు సార్. సో ఎందుకంటే నేను డిలేట్ చేయను, పక్కా ప్లాన్ చేసి చేస్తా. వి డోంట్ వాంట్ టు టైం వేస్ట్. అది హెల్ప్ అయింది సార్ ఆ బడ్జెట్ లో. కరెక్ట్. సినిమా ఎంతవరకు కంప్లీట్ అయింది సార్? సినిమా ఎంతవరకు కంప్లీట్ అయింది? ఏదొరికంటే ఎంతవరకు కంప్లీట్ అయింది? ఎప్పుడు రిలీజ్ అనుకోండి? ఫినిష్ అయింది సార్, మూవీ ఫినిష్ అయ్యి ఫస్ట్ కాపీ రెడీ అయింది. రిలీజ్ ఎప్పుడు? రిలీజ్ ప్లాన్ సార్, నేను అది స్లోగా చెప్తాను సార్. ఇంకా మోషన్ పిక్చర్ ఉంది, నెక్స్ట్ ట్రైలర్ ఉంది, ఆ తర్వాత రిలీజ్ అయింది. మూవీ లేదు. మ్యామ్ రెగ్యులర్ మదర్ క్యారెక్టరా లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇది అవును, యాక్చువల్లీ ద బ్యూటీ ఆఫ్ దిస్ రోల్ ఇస్ దీనికి ఒక పేరు లేదు. దిస్ ఇస్ నాట్ మదర్ వైఫ్ అవన్నీ ఏం కాదు, మీకు అనిపిస్తుంటుంది అంతే. మీకు ఇలా వినేటప్పుడు నేను కూడా అన్నాను కదా, ఫస్ట్ టైం నాకు ప్రొడక్షన్ వాళ్ళు కాల్ చేసి ఏదో చెప్తే నాకు కూడా ఏదో ఈ క్యారెక్టర్ ఇస్తున్నారేంటి వీళ్ళు అనుకున్నాను నేను. బికాస్ అది చెప్పేటప్పుడు ఆయనకి కూడా చెప్పడానికి రాలేదు, ఎందుకంటే ఇట్ హ్యాస్ మల్టిపుల్ మీకు సర్టన్ పీరియడ్ లో ఇది వైఫ్ ఏమో అనిపిస్తుంది. తర్వాత యుల్ ఫీల్ నో షీఈ్ నాట్ ద వైఫ్, ఆర్ షీఈ్ మేబీ ద మదర్, షీఈ్ నాట్ ద మదర్, షీఈ్ మేబీ దిస్. సో మేబీ అనిపిస్తుంటుంది, కానీ మీకు ఫస్ట్ టు లాస్ట్ త్రూ అవుట్ మీకే తెలియకుండా మీతో ట్రావెల్ అవుతూ ఉండే ఒక క్యారెక్టర్ ఇది. సో యూ విల్ ఓన్లీ అజ్యూమ్, లైక్ ఇప్పుడు కూడా మీకు పోస్టర్ చూసి అజంప్షన్ వస్తుంది అంతే, కానీ ఆ ఒకే షేడ్ కాదు ఆ క్యారెక్టర్ కి. యా, సో ఐ థింక్ దిస్ ఇస్ నేను చెప్పినట్టు రెక్కిలో కూడా మీరు ఆలోచిస్తుంటారు కానీ ఆ క్యారెక్టర్ ఏమని మీకు లాస్ట్ స్టోరీ, బట్ ఇది అలాగే, బట్ ఇంకో షేడ్. దిస్ ఇస్ నాట్ ఆ షేడ్ కాదు, ఆ ట్రాక్ కాదు, ఆ జానర్ కాదు, కానీ ఇంకో జానర్ లో అలాంటి ఒక క్యారెక్టర్ దట్ మీకు ఎప్పుడు బోర్ కొట్టదు. ఈ క్యారెక్టర్ ఏంటని తెలియదు, ఇంట్రెస్టింగ్ ఉంటూనే ఉంటుంది, కానీ ఫస్ట్ లాస్ట్ మీతో ట్రావెల్ అవుతూ ఉంటుంది. అట్ ది ఎండ్ యూ విల్ క్యారీ హర్ విత్ యూ. మీరు థియేటర్ నుంచి బయట వచ్చేటప్పుడు మీ మైండ్ లో ఉండిపోతుంది ఆ క్యారెక్టర్. అలాంటి ఒక మంచి క్యారెక్టర్ నిజంగా అమ్మ రాజశేఖర్ గారే నాకు ఇవ్వగలుగుతారు. నాకు ఒక నమ్మకం, అంటే ఇంతమందితో వర్క్ చేస్తాం, ఎన్ని టీమ్స్ ఎన్ని డైరెక్టర్స్ తో వర్క్ చేస్తాం, కానీ ఒక మంచి వేవ్ లెంత్ సెట్ అయిపోయి, నాట్ జస్ట్ విత్ అమరాశేఖర్ గారు యాజ్ అ క్రియేటివ్ డైరెక్టర్, ఐ థింక్ ఐవ్ మేడ్ అ న్యూ ఫ్రెండ్, అ న్యూ క్రియేటివ్ ఫ్రెండ్ విత్ హూమ్ ఐ కెన్ వర్క్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాము దట్ వీ కెన్ డెఫినెట్లీ వర్క్ టుగెదర్, బికాస్ ఆ వేవ్ లెంత్ చాలా, హీ నోస్ మై పొటెన్షియల్. ఒక ఆర్టిస్ట్ ని ఎలా ఏ రోల్స్ కి సెట్ చేసుకోవచ్చు అనే ఒక నా గురించి ఆయనకి ఒక మంచి ఇది ఉంది, అండర్స్టాండింగ్ ఉంది ఆఫ్ మీ. అండ్ ఐ యాజ్ అన్ ఆర్టిస్ట్ అండర్స్టూడ్. నాకు తను వచ్చి నరేషన్ చెప్పి తర్వాత మనం సెట్లోకి వెళ్ళి తను నాకు నరేట్ చేసేటప్పుడు ఐ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రైంగ్ టు టెల్. ఒక్కొక్కసారి డైరెక్టర్స్ చెప్తూనే ఉంటారు కానీ మనం క్యాచ్ అవ్వలేదు, ఏం చూడాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారని అర్థం కాదు. బట్ ఆ అండర్స్టాండింగ్ ఉండటం వల్ల ఈ క్యారెక్టర్ కూడా అలా షేప్ అవుతూ వచ్చింది. తను పేపర్లో రాసిన క్యారెక్టర్ కన్నా ఆయన అప్పుడప్పుడు అంటూనే ఉంటారు, స్క్రీన్ మీద చూసేటప్పుడు నేను తను చెప్పింది విని చేస్తున్నాను, ఆయన నేను చేసింది చూసి ఓకేనా కాదా అంటున్నారు. సో ఆ సింక్ ఆయన విజన్ కి నా యాక్షన్ కి మ్యాచ్ కదా, అది ఈ సినిమాలో చాలా నీట్, చాలా బాగా వచ్చింది. అండ్ టు వర్క్ విత్ ద ఎంటైర్ ఫ్యామిలీ, ఈవెన్ రాగిన్ తో కానీ, డాటర్ తో కానీ, రాధా గారితో కానీ, ఒక మంచి వర్క్ అట్మాస్ఫియర్ అంత బాగుండటం వల్ల నిజంగా ఈ క్యారెక్టర్ నాకు చాలా చాలా రోజుల తర్వాత సంథింగ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్. యూ కెన్ సీ మేబీ ఇన్ వెన్ ఐఎమ్ స్పీకింగ్ ఆర్ ఎనీథింగ్, ఐ రియలీ హ్యావ్ గుడ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ గుడ్ రిగార్డ్స్ ఫర్ అమ్మ రాజశేఖర్ గారు, ద ఫ్యామిలీ అండ్ ద ఫిల్మ్. మీరు చాలా క్యారెక్టర్ చేస్తూ వస్తున్నారు, రిక్కీకి వచ్చినంత అప్లాజ్ తర్వాత ఏ క్యారెక్టర్ రాలేదు, ఎందుకని కారణం? రాలేదని కాదు, నేను రిపీట్ చేయట్లేదు, నాకే వద్దు అంటే ఒక్కలాంటి క్యారెక్టర్స్ నాకు మళ్ళీ మళ్ళీ చేయాలని లేదు. అండ్ సక్సెస్ అది జనాలకి నచ్చుతుందా లేదా అనేది ఛాన్స్. ఒక్కొక్కసారి మనం చాలా హై ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఇది చాలా నాకు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది అనే ప్రాజెక్ట్ కానీ క్యారెక్టర్ కానీ ఎవరు నోటీస్ కూడా చేయరు. అండ్ ఏమి లో ఎక్స్పెక్టేషన్స్ చేసిన సినిమాలు అందరూ చాలా బాగుంది అంటుంటారు, అది నేను చాలాసారి చూశాను. సో అందుకే నేను అలాంటి ఎక్స్పెక్టేషన్, నేను చేసింది ఇంకొకరికి ఎలా అనిపిస్తుంది అనేది నేను ఆలోచించాను. కానీ నేను ఒక కెరియర్
చూస్ చేసినప్పుడు, ఒక జర్నీ చూస్ చేసినప్పుడు ఆ జర్నీలో నేను వేరియేషన్ ఇస్తున్నానా లేదా అనేది నేను చూస్తున్నాను. సో నేను క్యారెక్టర్స్ రిపీట్ చేయకుండా చూసుకుంటున్నాను. అండ్ దేవుడి దేవల్ల చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్కి తగ్గట్టు, ఆ ప్రాజెక్ట్ రేంజ్కి తగ్గట్టు నాకు ఇచ్చిన రోల్ యాజ్ ఫార్ as that role is concerned బాగా రిసీవ్ అవుతుంది. రివ్యూస్ కానీ జనాలకి అప్రిషియేషన్ వస్తుంది నాకు జనాల నుంచి. సో ఐ థింక్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కీప్ డూయింగ్ సంథింగ్ న్యూ విత్ ఎవ్రీ ప్రాజెక్ట్, అంతే. సార్ ఇది ఎంటర్టైన్మెంట్ నాకు తెలియదు, మూవీలో లేదు కదా, నాకు ముందు మూవీలో అంత చూడలేదు, సీరియసే నవ్వు పెద్ద అంత ఎంటర్టైన్మెంట్ రిస్క్. ఈ మూవీ తర్వాత మంచి మంచి కలుగుతారు, ఎందుకంటే అది వేరియేషన్స్ బాగుంటుంది. నేనే ఎడిటింగ్ చూసి చెప్తున్నాను ఫోన్ చేసి, శివ పా ఎంత ఎంటర్టైన్మెంట్, చిన్న చిన్న సీక్వెన్స్ లా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు సార్. సో ఇది ఫ్రెష్ గా ఉంటుంది టోటల్. రాజశేఖర్ గారు ఇక్కడ లక్ష్మీనారాయణ, ఇప్పుడు మీరు తలుచుకుంటే వేరే పెద్ద హీరోలు కూడా పెట్టుకోగలరు, అంటే వేరే హీరోల డేట్స్ దొరకక మీకు కొడుకుని పెట్టారా, లేకపోతే వేరే హీరోల గారు మీకు డేట్స్ ఇవ్వలేదా? డేట్స్ ఇవ్వలేదు సార్, ఫ్రాంక్గా చెప్తా. ఎందుకంటే సార్ నేను ఎప్పుడు చెప్తాను సార్, కొత్త వాళ్ళు ఒక పొజిషన్కి రావాలంటే వెరీ స్ట్రగుల్ ఉంటుంది. అప్పుడు కూడా నా పెద్ద హీరో ఎవరో నాకు ఇవ్వలేదు సార్. నా సాంగ్లో జేడి చక్రవర్తి సాంగ్ చేసి ఆ తర్వాత అదిలో హిట్ అయ్యి బాగుంది. నా మేనేజర్ చెప్తూనే ఉంటారు తెలుగు కూడా, సార్ సిరిజీ దగ్గర ట్రై చేయండి సార్, మీరు సిరిజీ గ్రూప్ ఆడలేదా, పిల్లలు మన హిట్ అన్న వాళ్ళే పిలుస్తారు. ఇది సార్ ఎన్నోడ ఫార్మాట్. సో నా అప్పుడు సాంగ్ చేసి హిట్ చేసిన తర్వాత ఒక్కొక్క కాల్ వచ్చింది. ఒకరు చెప్తారు సార్ ఒక హీరో కాల్ వస్తుందా, ఒక్కడు కూడా వస్తుంది చూడు, అప్పుడు వస్తుంది వచ్చి మాకెందుకు చేయలేదు ఫ్యాన్స్ అడిగిన సిచ్యువేషన్ వచ్చింది. సో అన్న ఫార్మాట్ లో వచ్చిన వాళ్ళు నేను వెళ్ళి నా హీరోకి వెళ్ళి కథ చెప్పడం ఉంటుంది, నా ఒక సిచ్యువేషన్ ఉండాలి. నా వంతు హిట్ యాజ్ ఎ డైరెక్టర్, డాన్స్ మాస్టర్ సక్సెస్, యాజ్ ఎ డైరెక్టర్ అనేది సక్సెస్ లేనప్పుడు, యాజ్ ఎ డాన్స్ మాస్టర్ ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆ కథ ఉంది నా హీరో అంటే ఆ రెస్పాన్స్ నాకు దొరకలేదంటే ఫీల్ అవుతుంది. ఎందుకంటే డాన్స్ మాస్టర్ ఉన్నప్పుడు మనం వచ్చిన ఆ రెస్పెక్ట్ వేరు, ఆ రేంజ్లో ఉంది. నేను వెళ్ళి అలాంటి సిచ్యువేషన్ లేదు సార్. సో మనకి ఎవరు సపోర్ట్ వాళ్ళతో వెళ్ళాను. అప్పుడు సిచ్యువేషన్లో నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది, మీకు చూసుంటారు. అప్పుడు ఎమోషన్ వచ్చి దేవుడు మన అబ్బాయి ఇచ్చారంటే అడిగినా సరే మన అబ్బాయి హీరో చేసేలా అంటే, సో ఐ వాంట్ టు ప్రూవ్ ద టాలెంట్. హీరో లేదంటే ప్రూవ్ టాలెంట్ ప్రూవ్. అప్పుడు హీరోని చేయాలి, హీరోని ఓరియంటెడ్ చేయాలి, ఇది వెళ్ళి మనం స్పాయిల్ అయిపోతాం. అందువల్ల మనకు తెలిసిన హీరోతో మనం గోపిచంద్ చేయలేదు సార్, మీరు థింక్ చేసేట్లేదు. గోపిచంద్ దానికి ముందు ఎలా, ఆ తర్వాత ఎంత ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ ఎంత. సో మనం మెలిచాము, మన ఐ ట్రై ఫర్ నా బ్రదర్, సో శ్రీకాకుళం. సో నా అబ్బాయి అలాగే హీరో చేశాను. సేమ్ నా టాలెంట్ ప్రూవ్ చేయడం కోసం నా ఇంట్లో నా హీరో రెడీ చేస్తారు సార్. థ్యాంక్ యూ. రోహిత్ ఎలా ఉన్నా? గుడ్, హౌ ఆర్ యు? సార్ అట్లానే ఏం తింటున్నావు? డైట్ అంతా ఏం లేదు, ఐఎమ్ ప్యూర్ నాన్ వెజిటేరియన్. అసలు అదే నా డైట్ సీక్రెట్. ఏంది క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత జనాల ముందుకు వస్తున్నావు, చెయ్యిరిగిపోయినట్టున్నది. లేదు, యాక్చువల్గా ఈ క్యారెక్టర్ డిజైన్ నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఈ క్యారెక్టర్ అమ్మ రాజశేఖర్ గారు వచ్చి కథ చెప్పారు, ఇలా ఫాదర్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్ ఏంటంటే అన్న లేదు, ఫాదర్ అంటే అంత మరీ ఓల్డ్ ఫాదర్ క్యారెక్టర్ లాగా ఉండదు. ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఎమోషన్ క్యారీ అవుతుంది. ఫాదర్ కి సన్ కి ఉన్న బాండింగ్ మెయిన్ కాన్సెప్ట్ అదే ఉంది. సో మొత్తం త్రూ అవుట్ మూవీ ఉంటుంది, క్యారెక్టర్ ఎంటర్టైన్మెంట్ బేస్ లో వెళ్తుంది. చాలా బాగుంది క్యారెక్టర్ డిజైన్ చేశాను అని చెప్పి కథ చెప్పడం జరిగింది. అది చెప్పినప్పుడే నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది, అంటే డిఫరెంట్గా కొత్తగా ఉండింది ఆ క్యారెక్టర్. సో సో అలాగే నాకు నచ్చింది కాబట్టి అంత ఇంకా 100% ఇవ్వగలిగాను. సో మిగతా మాస్టర్ చెప్పాలి నేను ఎలా చేశాను ఏంటనేది. ఓకే, థ్యాంక్ యూ. సో చైర్లో అంటే ఒక మిడిల్ క్లాస్ ఫాదరు అట్లా కనిపిస్తుంది అక్కడ అంతా బ్యాక్గ్రౌండ్, ఒక హోమ్లీ మదర్, ఒక మిడిల్ క్లాస్ ఫాదర్, ఒక సన్ అట్లానే చూపిస్తారు పోస్టర్లో. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, సో మీరు కొంచెం ఏదో చేయి విరిగినట్లు అట్లా చూపించారు కదా పోస్టర్లో అప్పుడు. సో త్రూ అవుట్ మీ క్యారెక్టర్ ఇదే ఉంటుందా? సో లేదు అంటే మధ్యలో యాక్షన్ సీక్వెన్సెస్ ఏమైనా ఉండి దానివల్ల మీ అబ్బాయి మీకు ఏదైనా అవడం వల్ల రియాక్ట్ అయ్యి ఇదంతా స్టోరీ కనెక్ట్ అవుతుంది? మొత్తం స్టోరీ చెప్పమంటారా? మీరే ఒక స్టోరీ క్రియేట్ చేశారు బాగా. అంటే నాకు కనిపించిన పోస్టర్ లో
వల్ల నేను అడిగాను. ఒక పోస్టర్ బాగానే కదా రెడీ చేశారండి. లేదు, అది యాక్చువల్ గా ఒక్క సీన్ లో అలా ఉంటుంది. ఆ లీడ్ సీన్ కి ఈ పిక్చర్ తీశారు, బట్ మొత్తం త్రూ అవుట్ మూవీ అలా ఉండదు. టోటల్ ఎంటర్టైన్మెంట్ గానే ఉంటుంది. క్యారెక్టర్ లుక్ అయితే అలాగే ఉంటుంది, మొత్తం సినిమా త్రూ అలాగే ఉంటుంది క్యారెక్టర్. బట్ ఆ చెయ్యి కట్టుకునేదంతా ఒక్క చిన్న సీన్ లోనే ఉంటుంది అంతే. సో యాక్షన్ అంటే మొత్తం హీరోదే పార్ట్ యాక్షన్ ది, నాది మొత్తం కామెడీ ఉంటుంది. యాక్షన్ నేను వీళ్ళు చేయలేదు, మొత్తం రాగినే చేశారు యాక్షన్ పార్ట్ అంతా. బట్ కామెడీ మాత్రం నేను చేసాము. సో డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్. నేను చేసినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. సో డెఫినెట్ గా స్క్రీన్ లో బాగుంటుంది అనుకుంటున్నాను. అమ్మ రాజశేఖర్ గారు దాన్ని తెలియలేదు. చెప్పండి. చెయ్యి కోసం నడుపుతారా? మళ్ళీ ఆయన అడుగుడు కోసం వెళ్ళాలి. చెయ్యి కోసం వెంట వెళ్తారా? చెప్పండి. అంటే వాళ్ళ ఫాదర్ కి ఏమన్నా అయిందని ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అదే ఆశిష్టం లేదా? సో ఎస్తర్ గారిని ఇప్పుడు వరకు మేము ఎక్కువ చూసేది, రెగ్యులర్ గా చూసేది గ్లామర్ రోల్స్. ప్రతి డెఫినెట్ గా అక్కడ ఎస్తర్ గారు ఉన్నారంటే ఒక గ్లామర్ రోల్ ఉంటుంది. బట్ దీంట్లో అసలు చాలా డిఫరెంట్ గా ఉంది. మేము ఒక మదర్ అనుకున్నాం, బట్ కాదని చెప్పేసి రివీల్ చేశారు. సో ఎందుకు చూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? నాకు ఏంటంటే ఉత్తరప్రదేశ్ జరిగిన కాదండి. ఇది లుక్ లైక్ కొంచెం నార్త్ ఇండియన్ మూవీ ఉండాలి. నేను కథ రాస్తున్నదే డిఫరెంట్ అయినా ఉండాలి. యాక్చువల్లీ ఆర్టిస్ట్ ఉండాలి, బట్ దీనికి కరెక్ట్ అయిన అదే క్యారెక్టర్ చేసిన వాళ్ళే ఉన్నా. ఇప్పుడు మీ థింక్ చేశారు విలన్, ఇప్పుడు ఒరే క్యారెక్టర్ ఉంటారు, ఒకేలా ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు ఒరే ఫైవ్ అలా లేకుండా అలాంటి డిఫరెంట్ గా ఉండాలి థింక్ చేసినా. నేను కలిసినప్పుడే రోజు ముందే తెలుసు అది కొంచెం నవ్వుతుంటారు, ఎంటర్టైన్మెంట్ జాలీ క్యారెక్టర్. సో నేను అప్పుడే ఫిక్స్ చేసాను. ఎస్ఆర్ గారు ఎందుకు చేస్తారు ఆయన గురించి చెప్తున్నారంటే నాకు పర్ఫెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే ఫస్ట్ చూసినప్పుడు నో ప్లానింగ్ చెప్పాను. ఎందుకంటే మేడం జ్ఞానం చేసినారు. బట్ దీంట్లో ఏంటంటే నార్త్ ఇండియన్ లేడీ ఫీల్ రావాలి, దెన్ ఆ క్యారెక్టర్ కూడా రావాలి. మదర్ కూడా నా నోట్ నుంచి వచ్చేస్తుంది డిఫరెంట్. అదే నా వైఫ్ ఆ గురించి చెప్పాలని చెప్తుంది. ఇది రీజనే. సో బట్ ఆ క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ లేదు, డిఫరెంట్ క్యారెక్టర్. ఇవన్నీ ఫాదర్ మదర్ సన్ అబ్బాయిలా లేదు, ఇది వేరే వేరే ఒకరు. నన్ను డైరెక్ట్ చేసింది దానికి కాదండి, నన్ను డైరెక్ట్ చేసింది కాదు. నమస్తే రాజశేఖర్ గారు. సార్ కొరియోగ్రాఫర్ గా మీ కెరీర్ అన్ని చూసాము, హిట్స్ కొట్టారు, అన్ని బాగున్నాయి, సంతోషం. సో దర్శకత్వం వహించాలని కోరిక ఈ సినిమాతో నెరవేర్చుకున్నారు. ద సేమ్ టైం దర్శకత్వం కొత్తగా వహిస్తూ కూడా మీ అబ్బాయిని హీరో ఇంట్రొడ్యూస్ చేయడం మీ గెట్స్ జోహార్. సో సినిమాలో టీజర్ మీరు ఇంట్రొడ్యూస్ చేయటమే ఒక భయానకమైన సిచ్యువేషన్ తీసుకొని టీజర్ కట్ చేశారు. సో పబ్లిక్ ఎంత రిసీవ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఇండస్ట్రీని మీడియాని పక్కన పెట్టండి, మిగతా విషయాల్లో అమ్మ రాశి ఫైర్ లో ఉన్నాడు తెలుసు కదా? తెలుసు, చెప్పండి సార్. ఆ టీజర్ ఎంత రీచ్ అవుతుంది? ఇప్పుడు ఇండస్ట్రీని మీడియా పక్కన పెడితే లక్షల కోట్ల మంది జనం చూసే సినిమా అమ్మ రాశి బ్యాక్ విత్ ఫుల్ మాస్ విత్ ఇది. ఇప్పుడు నేను సాధారణ టీజర్ అందు నా అబ్బాయితో ఒక నార్మల్ టీజర్ అంటే ఉండదు, ఒక షాక్ కావాలి మళ్ళీ చూడాలంటే దానికి కన్ఫర్మ్ ఇలాంటి ఉండాలని కథ ఫిక్స్ చేసాను. ఆ కథ పడి ఉంటుంది. సో మా అమ్మ రాశి ఫైర్ అంది ఇన్ని రోజు డైరెక్షన్ ఫైర్. నాది ఉన్న టాలెంట్ ఈ మూవీలో చూపించాలని కోసం ఆ చిన్న టీజర్ ఇచ్చేది సార్. ఆ తర్వాత ఓపెన్ అవుతుంది సార్. మీ అబ్బాయికి హీరో. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఫాదర్ డైరెక్షన్ లో మీరు హీరోగా సినిమా చేయటం గట్స్ మెచ్చుకోవాలి. కొన్ని విషయాలు ఒబీడియంట్ గా ఉండాలి, కొన్ని విషయాలు ఫ్రీగా ఉండాలి. సో అవన్నీ వదిలేసుకొని సినిమా హీరోగా చేశారు, బాగుంది. సో ఈ సినిమాలో ఏ పాయింట్ మీకు నచ్చి ఈ సినిమా చేశారు మీరు? మీకంటూ ఇండిపెండెంట్ గా ఒక ఒపీనియన్ ఉంటుంది కదా? డెఫినెట్లీ. సార్ మీరు టీజర్లే మొత్తం చెప్పారంటే నాకు ఓకే సార్, చాలా ఉంది.
అంటే స్టోరీ వినే యాక్చువల్లీ స్టోరీ చెప్పకపోతే ఐ ఇమాజిన్డ్ అలా ప్లే అవుతుంది. నేనే ఒకసారి ఒక డైరెక్షన్ చేశాను మైండ్లో. అది విన్నాక నన్ను థర్డ్ పర్సన్లో నేను చూసుకున్నా, ఎలా ఉంటుందో అని అనుకుని ఓకే చెప్పేసా. బట్ ఇంకా మూవీలో సీన్స్ ఏం చెప్పకూడదు, సో అంత చెప్పండి. అమరాజశేఖర్ గారు సార్, ఫోటో చేశాను సార్. దానికి కథ అడిగితే వచ్చాడు, ఫుల్ కథ కావాలి 2 hours మూవీ ముందు అడిగారు సార్. ఇలా కొంచెం అందరూ ఇట్లా అడుగుతాడు అని స్పాట్ లో ఉన్నా ఏం చెప్పినా అక్కడ జంప్ చేయండి ఏం చేసి వెళ్ళిపోతాం. రాజశేఖర్ గారు, దిస్ ఇస్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ చాలా బాగుంది, అండ్ అది చూస్తుంటే డంగల్ లుక్ వస్తుంది అనమాట ఎక్కువగా. సో సూపర్. అండ్ ఒక పోస్టర్లు అంతా మంచి పాజిటివ్ అయితే తీసుకొచ్చారు. అండ్ టీజర్ అయితే మాకు చూపించినట్టే చెప్పారు, దాని గురించి పెద్దగా అడగలేము ట్రైలర్ వచ్చిన వరకు. దీనికైతే కంగ్రాట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారికి ఒకసారి. పెద్దగా లేదు, నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాళ్ళ వరకు రావడం చాలా తక్కువ. సో ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ చాలా తక్కువ, నెగిటివ్ చాలా ఎక్కువ. అంటే ఏదైనా తప్పు చేస్తారేమో అనేది చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది అది. సో దీంట్లో మీరు చూసుకుంటే ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ మూవీనే యాక్షన్ అంటే డేర్ చేశారు. సో ఈ డేర్ స్టెప్ కి ఒకవేళ కొంచెం ఏదైనా తేడా అయిందంటే నెగిటివ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దాన్ని నువ్వు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? అండ్ ఈ స్క్రిప్ట్ మొత్తం విన్నది కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది కదా, సో ఏంటి? ఏమైనా బ్యాక్లాష్ ఏమైనా వస్తే కూడా నేను రెడీ అయ్యి, బికాస్ ఐ హ్యావ్ ట్రస్ట్ అండ్ బిలీఫ్ ఇన్ దిస్ మూవీ. బికాస్ నేను మూవీ చూసాను కాబట్టి ఐ నో. సో ఐ హోప్ ద ఆడియన్స్ విల్ టేక్ ఇట్ ఇస్ అ వెరీ పాజిటివ్ ఇలా. బట్ ఎనీవేస్ ఇట్స్ అ మాస్ ఫిలిం. సో అందరూ ఒక మాస్ మూవీగా చూసి ఇలాంటి బ్యాక్లాష్ రాకుండా మంచిగా ఉంటుంది. Very nice. Yeah. For your age, you song very, very well. థ్యాంక్ యూ. Whatever backlashes that తీసుకుంటా అన్నా కొంచెం పర్ఫార్మెన్స్ అంటే డాడీ గారు చెప్పినట్టు, అంటే డాడీ చెప్తున్నారని విన్నారా, లేకపోతే ఒక ఆడియన్స్? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే చాలా మూవీస్ చూస్తున్నాం. సో పాన్ ఇండియా మూవీ చూస్తున్నాం, కొరియన్ సిరీస్ చూస్తున్నాం, అంటే చాలా చూస్తున్నప్పుడు మన పాయింట్ ఆఫ్ కూడా కొంచెం మారుతుంది. ఓల్డ్ మూవీస్ కాకుండా ఇప్పుడు జనరేషన్ కి ఏం కావాలనేది నువ్వు ఒక ఆడియన్స్ గానే చూసారా? ఆడియన్స్ గానే. నేను యాక్చువల్లీ ఈ మూవీ నా ఫ్రెండ్స్ తో చూసాను యాక్చువల్లీ. సో వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా తెలుస్తుందని. సో నేను కూడా మా డాడీతో ఒక బయస్ గా చూడనని. సో అందరు ఫ్రెండ్స్ ఊరికి వెళ్తుందని చెప్పేసి, డాడీ ఒక వన్ లాస్ట్ టైం ఫ్రెండ్స్ అందరు ఊరికి వెళ్తున్నారు, సో మూవీ చూసి వెళ్దాం, నేను వాళ్ళతో పాటు మూవీ చూస్తాను ఫస్ట్ టైం, ఎలా ఉంటుందో చూద్దామని. చాలా ఎంజాయ్ చేశారు యాజ్ అ ఫ్రెండ్స్. నాతో బయస్ లేకుండా నా ఫ్రెండ్స్ అంతా అక్కడికి కూర్చున్నారు. దే వెరీ అండ్ సపోర్ట్ ఏం చేయరు. మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అలాగే ఉంటారు. సో చాలా స్ట్రైట్ అలా ఉంటేనే ఫ్రెండ్స్ అవుతారు కదా. అదే కదా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ముఖం చెప్పేస్తారు, అరే బాలేద్ర మూవీ అలా చెప్పేస్తారు. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. సో వాళ్ళని పిలిచి కూర్చుంటారా మూవీ చూడండి అలా మైండ్ బ్లాక్. చాలా వాళ్ళు చూసి నేను ఎక్సైట్ అయిపోయి ఐ వాంట్ ద ఇండస్ట్రీ టు సీ దిస్ ఫిల్మ్. ఎనీవేస్ ఇట్స్ జస్ట్ అ టీజర్, సో ఐ కాంట్ వెయిట్ ఫర్ ద ఫిల్మ్ టు కమ్ అవుట్. ఫస్ట్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. అందరూ చాలా వర్క్డ్ హార్డ్. సో ఐ హోప్ ఈ మూవీ నెగటివ్ గా రాకుండా మంచి పాజిటివ్ గా వస్తుందని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ పాజిటివ్ గా తీసుకోండి. సో ఎస్ సార్ మేడం. మేడం అంటే బిఫోర్ మీరు ఇదే 60 years ఏజ్ అబ్బాయితో 69 టైప్ ఆఫ్ ది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు పర్టికులర్ గా కొంతమంది ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. చూడండి అదే ఆ లిస్ట్ ఎందుకో ఏమో ఆ ఒక్క ఇది మర్చిపోలేకపోతున్నారు ఎందుకో. యాక్చువల్లీ ఐ థింక్ సంస్కార్ కాలనీ వచ్చినప్పుడు కూడా దెర్ వాజ్ నో ఎక్స్పెక్టేషన్. కాబట్టి వెన్ సంస్కార్ కాలనీ కేమ్ ఇట్ వాజ్ ఇంపాక్ట్ఫుల్. బికాస్ ఎవరు సంస్కార్ కాలనీ అయితే సినిమా నేను చేస్తానా లేదా ఆ సబ్జెక్ట్ ఏంటి దేని గురించి అనేది తెలీదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా అది వచ్చింది కాబట్టి అలా అనిపించింది. సేమ్ లైక్ దాట్ ఈవెన్ తలా కూడా అంతే. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇది నా నుంచి, ఎందుకంటే నేను నాకు ఎప్పుడు అడుగుతూ ఉంటారు మీకు డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి. నేను ఎప్పుడు అంటుంటాను, నేను డ్రీమ్ చేయలేని క్యారెక్టర్ నాకు ఇస్తేనే నాకు డ్రీమ్ క్యారెక్టర్ అది.
నేను ఊహించుకోలేక, ఐ షుడెంట్ హ్యావ్ ఇమాజిన్డ్ ఇట్ ఆర్ ఐ షుడెంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్. సో అలాంటి క్యారెక్టర్ అమరాశేఖర్ గారు నాకు ఇచ్చారు. సో డెఫినెట్లీ ఈ క్యారెక్టర్ కూడా మీరు నన్ను ఊహించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు సంస్కార కాలనీ చూసి ఫస్ట్ భీమవరం బుల్లుడు చేసి ఈ అమ్మాయి ఇలా, ఈమె హీరోయిన్ ఇలాగే చేస్తుంది అనుకున్నారు, సంస్కార కాలనీ వచ్చింది. సో సంస్కార కాలనీ వచ్చి ఓకే సంస్కార కాలనీ వచ్చింది, రెక్కి వచ్చింది, ఇంకా ఇంతే ఇదే సినిమాలు చేస్తుందంటే ఇప్పుడు చాలా వస్తుంది. సో నేను ఎప్పుడు అంటుంటాను, ఇట్స్ నాట్ లైక్ స్టాగ్. నేను పర్టికులర్లీ ఐ డోంట్ నో ఎవరికి ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ నేను పర్టికులర్ గా అలా ఐ డోంట్ లైక్ టు సీ మై సెల్ఫ్, బికాస్ యాజ్ అ హ్యూమన్ దిస్ ఇస్ అగైన్ ఆన్ స్క్రీన్. ఎలా ఒక స్పోర్ట్స్ పర్సన్ కి గ్రౌండ్ ఇస్ అ ప్లే స్పేస్, దే ప్లే, దే జస్ట్ ట్రై, దే ఆర్ జస్ట్ themselves, they enjoy trying various things. In the same way, I think for an artist, being on screen or being on stage is like being on the playground. ఇది మన పర్సనల్ చాయిస్ కాదు, లేదు ఇది కట్ అన్నాక ప్యాకప్ అయ్యాక ఇంట్లో ఐఎమ్ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. బట్ వైల్ ఐఎమ్ హియర్ ఒక్కసారి మేకప్ వేసుకుని దీన్ని నా ప్రొఫెషన్ గా సెలెక్ట్ చేసిన తర్వాత నౌ ఐ వాంట్ టు ప్లే ఇట్ యాజ్ అ గేమ్, లైక్ హౌ మచ్ ఐ కెన్ ఎక్స్ప్లోర్. సో తలా ఇస్ వన్ సచ్ న్యూ అడ్వెంచర్, న్యూ క్యారెక్టర్. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేని క్యారెక్టర్. ఖచ్చితంగా మీరు నా సంస్కార కాలనీ ఫ్యాన్స్, రెక్కీ ఫ్యాన్స్ అందరికీ ఒక కొత్త ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుందని నా నమ్మకం. అమరాశేఖర్ గారు సార్, ఇది ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ మూవీ సార్. ఇది అంత తాచుకో అలా రారు, ఫ్యామిలీ. నేను అలా నువ్వు తెలుసులేదా చెప్పండి సార్. రాజశేఖర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ నేను పెట్టా ఏంటండి సార్, కథకి అది ఇంపార్టెంట్ సార్. అది అందుకే వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నా, ఏதாவது ఓపెన్ అయిపోతారు అలాంటి చెప్పేసి నేను ఫోన్లో చెప్పాను. సో అది ఒక ఇంపార్టెంట్ సార్, అది మూవీలో దట్స్ డిఫరెంట్ అన్న ఒక విషయం సార్. అది మూవీ అదే సార్. ఇప్పుడు నా పోస్ట్ ఎవరికో డిజైన్ చేయడం కూడా వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ కథ ఏంటి అని అడుగుతారు సార్, ఇది వచ్చేసి. సో వాళ్ళకి ఇమ్మీడియట్ దే వాంట్ స్టోరీ. సో అలాంటి ఒక ఇది ఎగ్జైట్మెంట్ వస్తుంది అది దాంట్లో. సో కథ మూవీ చూసినప్పుడు తెలుస్తుంది, అది వెరీ ఇంపార్టెంట్. సుమ్మా ఏదో పోస్ట్ వస్తున్నప్పుడు అలా లేదు, దానికి వెరీ లింక్, వెరీ గుడ్ లింక్ ఉంది కథకి, దీనికి వెరీ గుడ్ లింక్. అంటే కోడి పూలతో ఫైట్ ఉంటుంది టైటిల్ కి అన్నిటికీ. ఏమన్నా మీరు కొత్త చెప్పచ్చు సార్, అలా థింక్ చేసి ఆడియన్స్ వస్తారు. బట్ ఇది థింక్ చేయదు అలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ భలే బ్రిలియంట్ గా ఉన్నారు సార్ వాళ్ళు. ఎందుకంటే ఓటీటీలో ఆల్ మూవీస్, ఆల్ లాంగ్వేజ్ మూవీస్ చూస్తున్నారు సార్. వాళ్ళు వస్తున్నప్పుడు ఎక్కడో చూసేలా ఉన్నా ఫీల్ అయిపోతున్నారు. సో ఇట్స్ వాంట్ సంథింగ్, ఏ ఇండస్ట్రీలో ఇక్కడ లేకుండా ఒక కథ కావాలి ఇక్కడ సార్. సార్ యాక్చువల్లీ వారి లాంగ్వేజ్ అని చెప్పారు, నాకు భోజనం ఇచ్చిన లాంగ్వేజ్ తెలుగునే చేస్తాను, అబ్బాయి ఇంట్రొడ్యూస్ చేస్తా, వేరే ఏ లాంగ్వేజ్ వద్దు, నా సంపాదించిన డబ్బు అన్ని ఇక్కడే, అది ఫిక్స్ చేసాను సార్ నేను. ఎందుకంటే ఇది తమిళ్లో కూడా కొత్త ఇది అన్నాను. బట్ తెలుగు మూవీస్ హ్యాపీ, చాలా అమరాశి నమ్మి వచ్చిన ఆడియన్స్ కొంచెం అప్సెట్ చేశాను. ఇది ఎంజాయ్ చేయాలి ఇంటర్ కోసం చేశాను. ఇంకోటి అమ్మ రాజశేఖర్ లో అమ్మ నువ్వు కూడా ఈసారి కొత్తగా డిజైన్ చేస్తున్నారు స్పెల్లింగ్, ఏ పెట్టి అమ్మని సినిమా ఏంటి అల్లు అర్జున్ మోహన్ బాబు ప్రాంతం అలా లేదు సార్. ఇది కొత్తది ఇప్పుడు చూసారు మీరు. ఇది నా నాలెడ్జ్ ముందే ఉంది సార్, నాది ఇది నా బ్యానర్ లో ఉంది, అన్నిట్లో ఉంది. ఇది ఎప్పుడు స్టార్టింగ్ లో ఉంది. అదనాల నేను అది ఇక్కడ మీరు చూస్తారు. యాక్చువల్లీ ఇది ముందు చూసినా కూడా అది ఉంటుంది. సో ఇక అబ్బాయికి వేసాను అంతే, అది కొత్తది. ఓకే, మీ అబ్బాయి వస్తున్నాడు వేసారు, అబ్బాయికి వస్తుంది కదా అమ్మ. సో వాళ్ళ అమ్మ రాజశేఖర్, అమ్మ రాజశేఖర్. ఓకే అండి, విషయాలు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజశేఖర్ గారు చెప్పండి. నమస్తే. మీరు ఇందాక ఈ స్టోరీ నార్త్ లో జరిగినది అన్నది, అంటే ఇది రియల్ గా జరిగిన స్టోరీని తీసుకుని మీరు కథగా మార్చుకున్నారా, లేదు అంటే మీ ఓన్ స్టోరీనా? ఇది ఓన్ స్టోరీ అండి. ఓన్ స్టోరీ, ఓన్ స్టోరీ మీన్స్ మీరు రాసిన కథ. నేను రాసిన కదండి, రియల్ స్టోరీ లేదు, రియల్ స్టోరీ లేదు. అంటే ఇందాక అన్నారు ఇది నార్త్ లుక్ లో ఉండింది, నార్త్ లో జరిగిన స్టోరీ. నార్త్ లో ఒక కథ రాసి ఉంది సార్ అంతే. ఎందుకంటే బాంబేలో మన చూడలేదా ఎన్ని మూవీ ఒరే ప్లేస్మెంట్ లో ఉన్నా బోర్ కొడుతుంది, డిఫరెంట్ ప్లేస్ లో ఆడియన్స్ చూపించాలన్నారు, లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం యాజ్ ఎ డైరెక్టర్. సో అలాంటి ప్లేస్మెంట్ తీసుకున్నా. సో దాంట్లో మీ మూవీ మొత్తం తెలుగే మాట్లాడతారు. నేను ఫస్ట్ వేసేస్తా సార్, హిందీ మన వాళ్ళకి ఎవరు దయచేసి తెలుగే మూవీ చూసుకుంటే, ఎందుకంటే ఆ ప్లేస్మెంట్ అంతే. బట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, స్టోరీ మెయిన్ ఏంటంటే నాకు అలవాటు ఏంటంటే స్టోరీ, ఇప్పుడు ఓన్లీ డైరెక్షన్ అంటే నా
చేయను. అలా చాలా వచ్చింది, నా వల్ల అవ్వదు ఫ్రాంక్గా. స్టోరీ నేనే చేయాలి, దానికి స్క్రీన్ ప్లే నేనే చేయాలి, దానికి డైలాగ్ నేనే చేయాలి, అప్పుడే డైరెక్షన్ నాకు వస్తుంది. అందుకే అది కొంచెం డిలే 3-4 years చేయడానికి. అండ్ అలానే మీ అబ్బాయి డాన్స్ బాగా చేస్తారని మీరు చెప్పారు. సో ఈ సినిమాలో మీ అబ్బాయి అట్లీస్ట్ ఒక డాన్స్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చాలా ఉండదు, ఫ్రీ క్లైమ్స్ ఒక బిట్ ఉంటుంది, అది வந்து ఎక్సెప్ట్ చేయరు. బట్ మీరు అడిగారు ఎందుకు అక్సెప్ట్ చేయాలని చెప్తున్నాను. ఒక బిట్ ఉంటుంది అంతండి. హలో అండి, మీరు అంటే ఇప్పుడు ఈ టైటిల్ పరంగా అంటే తల అనేది జనరల్ గా తమిళనాడులో ఎక్కువ యూస్ చేస్తారు, తలపతి అలా అందరికి ఉంటుందండి, తల అందరికీ ఉంటది. బట్ అంటే తెలుగు పరంగా చాలా తక్కువ కదా యూస్. తల ఈజ్ ద మీనింగ్ ఆఫ్ హెడ్ అండి. ఇంగ్లీష్ లో తీసుకోండి, తల ఒక ఫ్యామిలీకి ఎవరు తల, ஒரு ஹஸ்பண்ட், అలాంటి ஒரு இது அது. இப்போ நான் இதுல வந்து ఐ మీన్ நம்ம కథలో வந்து తలంటది కథలో ఉంటుంది, కథయోడ ఉంటుంది, అప్పుడు మీకు అర్థమవుతుంది అది. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ తమిళ్లో కూడా చాలా మంచి అంటే సినిమా ఈ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది సేమ్ తెలుగు అండ్ తమిళ్లో రిలీజ్ అవుతున్నా ఓన్లీ తెలుగులోనే? తెలుగు సార్. ఎందుకని అలా అంటే తెలుగులోనే ఎందుకు సార్? నా ఒక ఆడియన్స్ రీచ్ చేయాలి సార్. ఇక్కడ ఏంటంటే చాలా ఫ్లాప్ అవుతుంది కారణం ఏంటి సార్? పాన్ ఇండియా అని చెప్పి మనసు అందరూ చూడు, సమ్ టైమ్స్ హిట్ ఒవ్వొరు నేటివిటీలో ఒవ్వొరు ఉంటుంది సార్. సో మనకు తెలిసిన ఈజీగా రీచ్ చేసిన చాలు నా ఫీల్ చేస్తాను అబ్బాయి, అంతే ఫీల్. అండ్ మీరు దీనికి ముందు ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పారు చాలా మంది హీరోల్ని ట్రై చేశాను అని చెప్పి అని కూడా మెన్షన్ చేసినట్టున్నారు. అంటే ఈ సినిమా తర్వాత అంటే మీరు ఇంతకుముందు చాలా మంది హీరోస్ తో వర్క్ చేద్దాం అనుకుని కూడా చేయలేకపోయారు, అది వేరియస్ రీజన్స్ వల్ల. దీని తర్వాత మళ్ళీ నేను ట్రై చేసి చెప్పలేదు, అదే ఎందుకు అది ట్రై చేసినా వాళ్ళు లేదు చెప్పినా నేను అంత రియాక్షన్ నా వల్ల అర్థమైందా. నేను అందరితో ఫ్రెండ్లీ ఉంటా, ఎప్పుడు ఫంక్షన్ మీటింగ్ కూడా వెళ్ళినా నేను ఏంటి హీరోతో మాట్లాడుతుంటున్నా ఒక్క నోరు కూడా మన మూవీ చేసి అడిగాను. ఇప్పుడు నేను స్పాట్కి వెళ్తా, పిలిచారు ఫంక్షన్ అన్నా ఆయన అడుగు నేను అడుగును, అలా క్యాష్ లో ఉంటాయి. ఎందుకంటే నా అడిగి రాసలే నన్ను అవాయిడ్ చేయకూడదు కదా, నీకు అర్థమైందా? దట్స్ అదే మనం హిట్ ఇచ్చినా వాళ్ళే వస్తారు కాన్ఫిడెంట్. హిట్ ఇచ్చి తర్వాత కూడా ఇప్పుడు ఇది హిట్ అయిన తర్వాత ఎవరితో చేద్దాం అనుకుంటున్నారు, అలా ఏమైనా ఐడియాస్ ఉన్నాయా మీకు? ఎవరితో హిట్ ఇచ్చినా ఎవరు ఈ కథ చూసి మేబీ ఎవరు వచ్చినా కన్ఫర్మ్ చేస్తాను, నాకు ఐడియా లేదు. హీరో గారు మీరు చాలా బాగా అనిపిస్తుంది. క్వశ్చన్ ఏంటంటే ఈ పోస్టర్ లో చూసినా ఈ పోస్టర్ లో చూసినా ఈ 3 పోస్టర్స్ లో ఒకేలా అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఒకేలా ఉంది. అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్ అంటే పోస్టర్ లోని క్యారెక్టరైజేషన్ చాలా టఫ్ గా ఉంటుందని కనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు మీరు? అంటే పోస్టర్ గురించి మాట్లాడుతున్నాను. సో బేసిక్లీ ఈ ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు కదా, ఇదన్నీ మీలో ఉన్న క్యారెక్టర్ డెవలప్మెంట్. సో ఈ యాక్టర్ ఏమో చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ వద్దా? ఓకే ఓకే, నేను అలాగే ఇన్నోసెంట్ చెప్పేసా, ఈజ్ ఇన్నోసెంట్. సో ఎవ్రీ డే షూటింగ్ నెక్స్ట్ డే అయితే బిఫోర్ స్లీపింగ్ నేను అనుకుంటా నేను తాగిన కాదు, నేను ఈ క్యారెక్టర్ అలానే నిద్రపోతా అండ్ వేకప్ యాజ్ అ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని ఐ యూస్ టు యాక్ట్ అండ్ 7 o'clock అయిపోతుంది అండ్ గో టు స్లీప్, సేమ్ డే రిపీట్. సో అలా అని ఒక ఐ కన్విన్స్ మై సెల్ఫ్ ఐ ఎమ్ దిస్, ఐ ఎమ్ దట్, ఐ ఎమ్ దిస్ క్యారెక్టర్ అని అనుకొని we shooted, that's it. Sir, hi Ragin sir. చెప్పండి. And first of all, పోస్టర్స్ చాలా బాగున్నాయి, టీజర్స్ చాలా బాగుంది. బట్ ఎప్పుడు ఎవరన్నా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతుంటే తెలుగు ఇండస్ట్రీలోకి ఎప్పటికైనా ఒక మ్యాసిస్ట్ హీరో అవ్వాలి, ఒక యాక్షన్ హీరో అవ్వాలని ట్రై చేస్తుంటారు. అందుకే ఎవరు ఫిల్మోగ్రఫీ కంప్లీట్ చేసినా ఒక యాక్షన్ హీరోగా కంప్లీట్ చేయాలనుకుంటారు. బట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఒక మంచి యాక్షన్ ఫిల్మ్ తో మీరు రాబోతున్నారు. ఒక మాస్ ఫిల్మ్ చేయడం చాలా ఈజీ, కానీ ఒక మాస్ హీరోగా ఆడియన్స్ నుంచి యాక్సెప్టెన్స్ అవడం చాలా కష్టం. బట్ వాట్ ఆర్ ద పాత్వేస్ యూ నీడ్ టు క్రియేట్ యాజ్ ఎ బికమ్ యాక్షన్ హీరో? అంటే మీ దగ్గర ఏమైనా ఫాలోఅప్ గైడ్ లైన్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నారా? నేను ఇంకా కొత్త యాక్టర్ కాబట్టి నాకు ఇంకా గైడ్ లైన్స్ ఏం లేవు. బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ మీ మై డాడ్ వి ఆల్ హావ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ ది యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈవెన్ మీ యాక్షన్ సీక్వెన్సెస్ ఏదో ఈజీగా ఉంటాయి అనుకున్నా, కానీ చాలా కష్టపడాను. ఐ గాట్ అ లాట్ ఆఫ్ వూండ్స్ అండ్ ఆల్. బట్ యా, అంతే చెప్పగలుగుతాను. అమ్మా సార్, అంటే మా అందరి అమ్మ సార్
ప్రేమతోనట్లా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్. బ్యాక్ పోస్టర్ గురించి మాత్రం మాట్లాడుతున్నాను సార్, ఎందుకంటే ఈ పోస్టర్ చూసి ఇప్పుడు ఆ గ్లిమ్స్ చూసి ఆ టీజర్ చూసి కీప్యాడ్ ఫోన్ ఉన్నట్టుంది. మేబీ ఇది 70s 90s బ్యాక్ డ్రాప్ లో ఉందా? వాళ్ళకి లాగ్ ఉండకూడదు. ఒక ట్రాఫిక్ లో కూడా వాళ్ళు అలా కట్ చేసి వెళ్ళిపోతున్నారు, అక్కడ కూడా 5 minutes ఉండలేకపోతున్నారు. సో అంత ఒక ఫాస్ట్నెస్ మూవీలో ఉండాలి. ఇప్పుడు ట్రెండ్ మారింది. అప్పుడంటే ఒక బ్యూటిఫుల్ మ్యాటర్ కోసం ఒక లాగ్ ఉంటుంది, అది చూస్తారు. ఒక లాగ్ వచ్చినా ఒక మంచి సీన్. ఇప్పుడు ఆ లాగ్ కూడా వచ్చి బయట చెప్తున్నారు, ఆ ప్లేస్ స్ట్రీట్ చేసేది చెప్తున్నారు. సో రీ రికార్డింగ్ చెప్తున్నారు సార్, బయట వచ్చి రీ రికార్డింగ్ నుంచి ఇది గ్రాఫిక్ కాదు, అదులు తీసిన ఆడియన్స్ అంత హుషారా ఉన్నారు. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఆన్సర్ ఏంటంటే, ఏ క్వశ్చన్ అడిగారు? డిఫరెన్స్ సార్, రణం 2 తర్వాత అది వస్తుంది కదా సార్, మేకింగ్ స్టైల్ చేంజ్ చేసా, స్క్రిప్ట్ ఆ ప్యాటర్న్ చేంజ్ చేసా, మళ్ళీ అదే స్టైల్లో ఖతర్నాక్ తీసిదా. నేను ఆల్రెడీ ఇలా ఉన్నా, అందువల్ల నేను వేరే స్టైల్ ట్రెండ్ మార్చాను సార్. రోహిత్ అన్న, గుడ్ టు సీ యూ అన్న, చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ. సార్ నిజంగా చెప్పినట్టే మీరు అప్పటికి ఇప్పటికి ఒకటేలాగా ఉన్నారు, చేయను అని చెప్పేసి అన్నారు. ఇది మంచి సినిమాగా మీరు అనుకున్నారా? ఇప్పుడు డెఫినెట్ గా అనుకున్నాను కాబట్టి చేశాను, ఆ క్యారెక్టర్ నచ్చింది కాబట్టి చేశాను. అంటే నేరేషన్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్ గా ఫాదర్ క్యారెక్టర్ అన్నప్పుడు కొద్దిగా డౌట్ అనిపించింది, ఏంటి అప్పుడే ఫాదర్ క్యారెక్టర్ చేయడం ఏంటి అనిపించింది. కానీ బట్ ఆ క్యారెక్టర్, ఆ ఎమోషన్ అవన్నీ చెప్పినప్పుడు బాగా నచ్చింది నాకు. అంటే ఆ ఫాదర్ సన్ క్యారెక్టర్ ఎమోషన్స్ కానీ అండ్ ప్లే ఆఫ్ ద క్యారెక్టర్ కానీ చాలా బాగా నచ్చింది. సో అందుకనే వెంటనే ఇమీడియట్ గా చెప్పాను, ఐ లైక్ ద క్యారెక్టర్, ఐ విల్ డూ ఇట్ అని చెప్పి. అంటే పోస్టర్ చూసిన తర్వాత మీ వైఫ్ చనిపోయి క్యారెక్టర్ తర్వాత ఎస్తర్ గారు మీ ఇంటికి రావడమా, నార్త్ స్టైల్ వచ్చింది, అది మీకు ఎస్తర్ గారికి ఉన్న రిలేషన్ అక్కడ ఏంటి? కాదు, పోస్టర్ చూడగానే చాలా మందికి చాలా కథలు వస్తున్నాయి. బానే ఉంది, పోస్టర్ అయితే బాగానే సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఒక్క పోస్టర్ లో ఇన్ని కథలు మీరు చూస్తున్నారంటే వెరీ గుడ్ పోస్టర్ అనిపిస్తుంది. నిజంగా ఇక్కడ స్టేజ్ మీద బాగా డామినేటింగ్ కనిపెట్టేది ఎస్ఆర్. అలా సినిమాలో మీకు డామినేటింగ్ గా చేశారా అన్నది? యా, డెఫినెట్లీ క్యారెక్టర్ డామినేటింగ్ క్యారెక్టర్ మూవీలో నన్ను ఎక్కువ డామినేట్ చేసే క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా నన్ను డామినేట్ చేస్తుంది, తర్వాత సెకండ్ హాఫ్ లో నేను డామినేట్ చేస్తాను. అది ఎంటర్టైన్మెంట్ బేస్ లోనే ఉంటుంది అది కూడా. సో అలా మారుతా ఉంటుంది కదా క్యారెక్టర్స్ ని, మా ఇద్దరు మధ్యలో క్యారెక్టర్స్ మారుతా ఆ ఫ్లో వెళ్తా ఉంటుంది. కవర్ చేద్దాం. అది ఎలా అంటే ఒక రిలే గేమ్ లాగా. ఇట్స్ లైక్ దీస్ 4 people ఆర్ ద మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ లైక్ అ రిలే. సో ఆ బిట్స్ లో ఒక్కొక్కరు రన్ చేసి ఇంకొకరికి పాస్ చేస్తారు. సో దెర్ ఇస్ బ్యాలెన్స్. డామినేట్ చేసే స్పేసెస్ వస్తాయి అన్నమాట. అంటే మీరు గ్లామరస్ గా, ఎమోషనల్ గా చాలా సినిమాలు చేశారు. చాలా సినిమాలు మీ పాత్ర ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ గానే చేశారని చెప్పారు కదా, దాని గురించి చెప్పండి. ఇట్ ఇస్ అంటే ఇప్పుడు దాకా చేసిన ఇది షేడ్స్ కాదు, దట్స్ ఆల్ వీకెన్స్. అంటే ఆల్రెడీ అందరూ అడిగే క్వశ్చన్స్ కూడా అలాగే ఉన్నాయి కదా, వాట్ ఈస్ ద రిలేషన్, ఇస్ షీ గ్లామరస్, ఇస్ దేర్ రొమాన్స్, అవన్నీ లేవు. సో ఫార్ ద జానర్స్ ఎక్స్ప్లోర్డ్ ఆర్ ద షేడ్స్ ప్లేడ్, అవి కాకుండా కొత్త షేడ్స్ ఉన్నాయి సినిమాలో. సో దర్ ఇస్ కామెడీ, అండ్ ఐ హావ్ నెవర్ డన్ కామెడీ బిఫోర్, సో ఐఎమ్ డూయింగ్ కామెడీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్ స్క్రీన్. అపియరెన్స్ చూడండి, ఒక నార్త్ ఇండియన్ అపియరెన్స్, యూపీ బేస్డ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో అలా చాలా కొత్త షేడ్స్ లో మీరు చూడబోతున్నారు. రాజశేఖర్ గారు, ధీరజ్ గారు, మీ కంటెంపరీస్, మీతో పాటు కొరియోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్స్, మీ కంటెంపరీస్, మీ కంటెంపరీస్ మీకు హూవర్ కొరియోగ్రాఫర్ టర్న్ డైరెక్టర్స్, నాకు అదే అంటే మీతో పాటుగా కొరియోగ్రాఫర్ నుంచి దర్శకులుగా మారిన చాలా మంది హై సక్సెస్ చూసారు ఇప్పటికీ. దే ఆర్ బీన్ కంటిన్యూయింగ్ యాజ్ డైరెక్టర్స్ కదా. సో మీరు ఒక చిన్న మిస్టేక్ వల్ల మీరే, అంటే ఖతర్నాక్ అనే సినిమా తీయడం వల్ల మీకు ఎడిట్లో అయిందని చెప్పేసి మీరే చెప్పుకుంటున్నారు ఇలా. సో ఈ మిస్టేక్స్ ని మీరు ఎలా ఓవర్కమ్ అవ్వగలరు ఈ తల అనే సినిమాతో? అండ్ ఈ కంటెంట్ రిసీవ్ చేసుకునే స్టైల్ కూడా మారింది అని చెప్పేసి, సో మిమ్మల్ని మీరు ఎలా అప్డేట్ చేసుకున్నారు? సార్ కథ లేకుండా నేను డైరెక్షన్ చేయను, ఎందుకంటే మనకు పిల్లలు పుట్టిన తర్వాత దాన్ని పెంచాలి సార్.
అది అలాంటి ఒక స్టెప్స్లా ఆ కథ, దాని తర్వాత అది స్క్రీన్ చేసి ఆ తర్వాత డైరెక్షన్ దా బాగుంది. ఓన్లీ డైరెక్షన్ పోదు నాకు అంత, ఐ మీన్ ఇప్పుడు సాంగ్ వినకుండా డాన్స్ మాస్టర్ చేయాలంటే కష్టం కదా. సో అది చెప్పాను నేను. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి, స్టైల్ మార్చింది సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కొక్క హీరోకి ప్యాటర్న్ ఉంటుంది డాన్స్ మాస్టర్. ప్రభాస్ స్టైల్ ఒకటి ఉంటుంది, అల్లు అర్జున్ స్టైల్ ఒకటి ఉంటుంది, సిరిజీ స్టైల్ వేరే. సో ఆ స్టైల్కి మేము వెళ్ళిపోతాం. నా స్టైల్ ఎప్పుడు డాన్స్ మాస్టర్ హీరోకి నాకు తెలుసు ఈ స్టైల్ ఇప్పుడు ఏంటంటే ఇలా కోచింగ్ చేసినా బాగుంటుంది. సో వాళ్ళ స్టైల్కి నేను వెళ్తా. ఇప్పుడు నేను కదా ఈ ట్రెండ్ లో ఉన్న అబ్బాయిలు, యంగ్స్టర్స్ అబ్బాయిలు మూవీకి వస్తున్నారు, ఎక్కువ మంది 16, 17, 18 బాయ్సే వస్తున్నారు సార్. నేను చాలా చూసిన అలాంటి బాయ్స్ ఇప్పుడు నార్మల్గా ఎలా ఉన్నారు, ఎన్నో ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. అది ఇప్పుడైనా ట్రెండ్, ఆ ట్రెండ్లే తీసేది ఆ అబ్బాయికి. మాస్టర్ మీరు వెరీ గుడ్ డాన్సర్, డాన్స్ మాస్టర్ గా సూపర్ సక్సెస్. మీరు ఇలా అడుగు ఏదో వస్తున్నారు చెప్పండి, అలా వస్తుందా. సో తర్వాత డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు, ఆల్రెడీ సూపర్ డూపర్ సక్సెస్ కొట్టారు. తర్వాత అలాగే మంచి నటుడు కూడా మీలో ఉన్నాడు. బాబు ఎందుకు ఒకేసారి నటుడిగా చేయడానికి? సార్ నా నటు కూడా యాక్ట్ చేయాలి ఇంట్రెస్ట్ లేదు సార్. నా యాక్టింగ్ చెప్పాలి ఇంట్రెస్ట్. ఇలా కావాలంటే ఇప్పుడు డాన్స్ మాస్టర్ వల్ల మాకు భావన అన్ని వస్తుంటది. సో నేను డైరెక్టర్ ఆర్టిస్ట్ కి ఇలా చేయాలి, పర్ఫార్మ్ చేస్తాను కదా, నన్ను యాక్ట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ నా డైరెక్షన్ ఇంట్రెస్ట్, నా దగ్గర ఉన్న ఆక్సిజన్, నా దగ్గర ఉన్న కథ, నా దగ్గర ఉన్న ఎమోషనల్ ఎలా చూపించాలి చెప్పండి సార్. నేను ఆ ఫైర్ లో నాకు ఒక హీరో కావాలి అనుబోదు, ఆ హీరో కరెక్ట్ అనుబోదు చెప్పి ట్రెండ్ లో చిన్న అబ్బాయిలు అందరూ మూవీ చూడ వస్తున్నారు. సో అప్పుడు నా ప్లాన్ చేసి నా అబ్బాయి హీరో చేసుకుంటాం. పాప కూడా ఈ సినిమాకి ఏడీగా పనిచేస్తుంది. పాప కూడా ఏడీగా పనిచేస్తుంది కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది. స్టడీస్ సార్, అప్పుడు చదువుతుంది అమ్మాయి, డైరెక్షన్ కోచ్ చదువుతుంది. నేను డాక్టర్ గా చదువు చెప్పాను, అది నాకు ఇంట్రెస్ట్ డైరెక్షన్ కోచ్ అండ్ గ్రాఫిక్ చదువుతుంది సార్ అది. సో అనుభవం కూడా ఇంపార్టెంట్ కదా. సో అది 2-3 years చదువుతున్నప్పుడు అనుభవంతో కావాలని చెప్పి వర్క్ చేసింది. డాన్స్ మాస్టర్ గా వారసులు ఎవరు ఉంటారు మీ ఫ్యామిలీలో? డాన్స్ మాస్టర్ నాకు తెలిసి నేనే సార్, ఇంకా లేదు. ఇంకా నా డైరెక్టర్ అయిన తర్వాత మేబీ డైరెక్టర్ నా అమ్మాయి రావచ్చు, ఆర్టిస్ట్ ఒకటి రెడీ చేస్తున్నాను, ప్రొడ్యూసర్ రెడీ చేస్తున్నాను. సరే, అంటే ఒక్కొక్కసారి మనం అనుకోకుండా బరస్ట్ అవుతాం, ఎమోషనల్ అవుతాం. అది మన కెరియర్ కి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అలా మీరు మీ ముందు సినిమా, ఈ సినిమా కంటే ముందు రిలీజ్ అయిన సినిమా, మీరు మాట్లాడిన మాటలు ఇప్పటికీ వైరల్ గానే అలా ఉండిపోయినాయి. సో అవి అవసరమా మీకు అనుకుంటే? ఆ అవసరం కాదా సార్, ఇక్కడ కూర్చున్నా అక్కడ నేనే ఎమోషనల్ గా నా అబ్బాయి సడన్ పైన చూసాను రా చెప్పి పిలిచి ఈయన హీరో చేస్తానా లేదా, సూపర్ కంపెనీ కదే అప్పుడు ఏం లేదు, అది ఎమోషన్. ఎప్పుడూ ఒక విషయం ఉంది సార్, ఫైర్ లేకుండా డాన్స్ రా కష్టం. నా చిన్నప్పుడు చెప్తున్నా, బ్లాక్ ఉన్న వల్ల డాన్స్ రా పెట్టుకోరు, బ్యాగ్ లో పెట్టేస్తారు. అప్పుడు అన్ని కలర్ఫుల్ బాయ్స్ కావాలి. అప్పుడు నేను ఫైర్ లో జిమ్నాస్టిక్ నేర్చుకున్నా. ఆ తర్వాత ఆ పొజిషన్ లో వచ్చింది. అప్పుడు ఆ హర్షద వచ్చి డాన్స్ మాస్టర్ కావాలంటే, నాకు డాన్స్ మాస్టర్ ఎందుకు, డాన్స్ లో బాగుంది, గర్ల్స్ బాయ్స్ తో డాన్స్ జాలీ ఉంది, హ్యాపీ అంటే అప్పుడు కొంచెం మాస్టర్స్ ఓవర్ యాక్షన్ చేశారు. సో ఓహో అవి చెప్పి ఫైర్ లో మాస్టర్ అన్న. సో అన్నిట్లో ఫైర్ ఉంటుంది సార్. ఫైర్ మనిషిని లేదంటే, నేను ఎప్పుడో అమరేశ్వరి అంతే థింక్ చేసి ఉంటాడు, అమరేశ్వరి అంతేనే. బట్ అదేంటి చెప్తారు ఒకటి, ఆల్రెడీ చెప్తూనే ఉంటాడు. మ్యాంగో సీడ్స్ తిన్న తర్వాత వేసేస్తారు, బట్ అది మళ్ళీ 3 hours మళ్ళీ పండు వస్తుంటుంది. అలాంటి ఫైర్ నాకు ఉన్నప్పుడు నేను ఉంటున్న ఇండస్ట్రీలో ఉన్నవరికి ఉంటాను. వైఫ్ చెప్తుంది, షాప్ పెట్టుకులా, ఏదో బిజినెస్ పెట్టుకులా, మోడల్ పెట్టుకులా. సినిమా అమ్మ నమ్మడం ఎప్పుడు మోసం చేయదు. ఆ సినిమాలో డబ్బు సంవత్సరం ఫ్యామిలీ మొత్తం ఆ సినిమాలో ఉంటా, సినిమా సంవత్సరం. ఓకే, సో థ్యాంక్ యూ. చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ తర్వాత హీరోగా సూపర్ సక్సెస్ కొట్టి మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్లు చేయడం అంటే, ఒక సక్సెస్ అయిన తర్వాత మొదటి సినిమా 16 టైటిల్ పెట్టింది కూడా నేనే, ఆ సినిమా కూడా నేనే పేరన్నా మాకు గుర్తు. సో తర్వాత అంత రైల్ సక్సెస్ చూసిన తర్వాత ఆ వేషాలు రాకపోయినా, సరైన కథలు రాకపోయినా కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. అలా ఇన్నేళ్ళు అలా అన్నప్పుడు ఆ డిప్రెషన్ ఎలా బయటకు వచ్చారు, మళ్ళీ క్యారెక్టర్ ఎలా తీసుకెళ్తున్నారంటే?
డిప్రెషన్ అంటే మరీ ఓవర్ డిప్రెషన్కి ఏం వెళ్ళలేదు కానీ బట్ కొద్దిగా ఉండింది, అది కామన్ అందరికీ వస్తుంది కానీ బట్ మైండ్ కంట్రోల్లో ఉంటే మనం మెడిటేషన్ అవి చేసుకుంటే కంట్రోల్లో ఉంటుంది. సో నేను అది చేస్తాను కాబట్టి నేను ఆ కంట్రోల్లో ఉండగలిగాను. సో డెఫినెట్లీ పెయిన్ అనేది ఉంటుంది, అంటే గ్యాప్ వచ్చినప్పుడు ఇంకా మూవీస్ మంచివి చేయాలని ఉంది కానీ మంచి ఆపర్చునిటీస్ రావట్లేదు, మంచి డైరెక్టర్స్ రావట్లేదు, మంచి కథలు రావట్లేదు అనేది మిస్సింగ్ అనేది ఫీల్ అయ్యాను కానీ బట్ ఇట్స్ ఓకే. బట్ నేను అనుకునేది ఏంటంటే మనకు టైం అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి మన దగ్గరికి. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి లైఫ్లో, ఎప్పుడు డిసప్పాయింట్ అయిపోయి ఆగిపోకూడదు. అది నా ఫిలాసఫీ. ఐ మీన్ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. యూనివర్స్ మనకి ఏమి ఇస్తుందో అది యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఇచ్చింది నాకు యూనివర్స్, అది యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యి సక్సెస్ని ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫెయిలియర్ కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో అన్నీ ఒకటేలాగే తీసుకుంటాను నేను. సో దానికన్నీ డిసప్పాయింట్ అయిపోయి లైఫ్ అయిపోయిందని ఎప్పుడు నేను అప్పుడు ఫీల్ అవ్వలేదు అలా. సో మళ్ళీ స్టార్ట్ అవుతుంది కరీర్. సెకండ్ ఇన్నింగ్ అనుకోవచ్చు, సెకండ్ ఇన్నింగ్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. సెకండ్ ఇన్నింగ్